అందరికీ నమస్కారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి గదా. ఈ టైంలో దేశవ్యాప్తంగా ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే, అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా ప్రకటించేందుకు కేంద్రం పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టబోతోంది అనేది ఆ వార్త సారాంశం. ముఖ్యంగా ది ఎకనామిక్ టైమ్స్ లాంటి ఒక పేరున్న జాతీయ మీడియా కూడా ఈ విషయాన్ని ప్రచురించేసరికి ఇది కేవలం గాలివార్త కాదేమోనే చర్చ మొదలైంది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, మరీ ముఖ్యంగా అమరావతి రైతులు, మద్దతుదారుల్లో ఇది విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. అయితే అందరి మదిలో మెదులుతున్న అసలు ప్రశ్న ఇదే: ఇది నిజంగా జరిగే పనేనా? ఒకవేళ పార్లమెంట్లో బిల్లు పెడితే రాజధాని శాశ్వతంగా ఫిక్స్ అయిపోతుందా? భవిష్యత్తులో వేరే ప్రభుత్వాలు వచ్చినా రాజధానిని మార్చలేరా? సరే, ఈ విశ్లేషణలో మనం చట్టమేం చెబుతోంది, గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులెలా ఉన్నాయి, వీటన్నిటినీ చూసి అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా ఈ వార్త ఏంటో, ఈ ప్రతిపాదిత బిల్లు కథేంటో కాస్త లోతుగా చూద్దాం. ఎందుకిది ఇంత సంచలనంగా మారింది? సింపుల్గా చెప్పాలంటే, ఈ ప్రతిపాదన వెనుకున్న ప్లాన్ ఏంటంటే, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఉంది కదా, దానికొక చిన్న సవరణ చేయాలి. ఆ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్టంలోనే స్పష్టంగా రాసేయాలన్నమాట. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, అది అమరావతికి ఒక శాశ్వత రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అంటే ఒకసారి చట్టం పాస్ అయితే భవిష్యత్తులో ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా సరే వాళ్లు రాజధానిని మార్చాలనుకుంటే మళ్లీ పార్లమెంట్కే వెళ్లాలి, అక్కడ మరో చట్టం చెయ్యాలి. అది దాదాపు అసాధ్యం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చట్టపరంగా దీనికి ఆధారముందా? మన దేశ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? ఆశ్చర్యంగా ఉంది కదూ. సమాధానం సున్నా. అవును, భారతదేశ చరిత్రలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఏ రాష్ట్ర రాజధానిని పార్లమెంట్ చట్టం ద్వారా ప్రకటించలేదు. ఎందుకంటే సాంప్రదాయకంగా రాజధాని ఏది ఉండాలి అని నిర్ణయించుకునే పూర్తి హక్కు కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మహారాష్ట్ర రాజధాని ముంబై అనిగాని, తమిళనాడు రాజధాని చెన్నై అనిగాని పార్లమెంట్ ఎప్పుడూ చట్టాలు చేయలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకున్నాయి. సో ఈ లెక్కను చూస్తే ఇప్పుడు అమరావతి కోసం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా అంటే చాలా అసాధారణమైనది. మరి అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఎందుకిలా ప్రత్యేకంగా జరుగుతోంది? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఎందుకంటే 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని ఏది అని స్పష్టంగా చెప్పలేదు. దానికి తోడు హైదరాబాద్ 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హోదా కూడా ఈ జూన్ 2024తో ముగిసిపోయింది. దీంతో ఇప్పుడు అక్కడ ఒక రకమైన చట్టపరమైన శూన్యత, అంటే ఒక లీగల్ వాక్యూమ్ ఏర్పడింది. ఈ కొత్త బిల్లు ఆ లోపాన్ని సరిదిద్దడానికి అన్నమాట. సరే, లీగల్గా ఇది చాలా కొత్త విషయం. మరి ఇప్పుడు సడన్గా ఈ టాపిక్ ఎందుకు తెరపైకొచ్చింది? రాజకీయంగా ఏం మారింది? గతానికి ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. గతంలో కేంద్రం ఏమనేదంటే, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం, మాకు సంబంధం లేదు అనేవాళ్లు. కాని ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక కీలకమైన భాగస్వామి. దాంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఒక బలమైన సమన్వయం కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం కూడా మళ్లీ ఫుల్ స్పీడ్లో సాగుతోంది. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ టైమ్స్ లాంటి ఒక సీరియస్ న్యూస్ పేపర్లో బిల్లు రెడీ అవుతోంది అనే ఆర్టికల్ వచ్చిందంటే అది కేవలం గాలివార్త కాదు. తెర వెనక ఏదో బలమైన కార్యాచరణ జరుగుతోందనడానికి ఇదొక స్పష్టమైన సంకేతం. ఓకే, ఒకవేళ ఈ బిల్లు పాస్ అయితే ఆంధ్రప్రదేశ్కు కలిగే అసలు ప్రయోజనాలేంటి? ఎందుకంతమంది దీనికోసం ఎదురుచూస్తున్నారు? దీనివల్ల ప్రధానంగా 4 లాభాలున్నాయి. 1, అమరావతికి శాశ్వత చట్టపరమైన హోదా వస్తుంది. 2, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు, అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ఒక భద్రత వస్తుంది. 3, భవిష్యత్తులో రాజధాని రాజకీయాలకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక 4వది, అభివృద్ధి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా సాగుతుంది. గత 5 ఏళ్లుగా 3 రాజధానుల పేరుతో జరిగిన రాజకీయ డ్రామా అందరికీ తెలిసిందే కదా. ఆ అనిశ్చితి మళ్లీ వద్దు, చట్టంతో ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అనేదే ఇప్పుడు ప్రజల్నుంచి వస్తున్న బలమైన డిమాండ్. కాబట్టి ఇవన్నీ చూశాక చట్టం, రాజకీయం, వాస్తవాలు అన్నీ కలిపి చూస్తే ఫైనల్గా ఏం జరగొచ్చు? ఒకటి మాత్రం నిజం, ఇది మన దేశ రాజ్యాంగ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయమవుతుంది. ఇది ముందెన్నడూ జరగలేదు కాబట్టి 100% జరుగుతుందని గ్యారంటీగా చెప్పలేం.
కాని ప్రస్తుత రాజకీయ పొత్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయం చూస్తుంటే ఇది గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు సాధ్యమయ్యేలానే కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన కీలకమైన మార్పు ఏంటంటే, ఈ విషయం ఇప్పుడు కేవలం చర్చల దశ నుంచి తయారీ దశకు చేరింది. ఇది చాలా పెద్ద విషయం. సో, చివరిగా ఒక ప్రశ్న. ఈ బిల్లు అనేది కేవలం ఒక రాజకీయ ఎత్తుగడగా మిగిలిపోతుందా? లేక ఆంధ్రప్రదేశ్కి ఒక స్థిరమైన భవిష్యత్తును ఇచ్చే బలమైన పునాది అవుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.